మనము రెస్పాన్సివ్ వెబ్‌సైట్ క్రియేట్ చేయాలి అనంటే, జనరల్‌గా మీడియా క్వెరీస్ కానీ, ఫ్లెక్స్ బాక్స్ కానీ, గ్రిడ్ కానీ, వేరే అదర్ సీఎస్ఎస్ లైబ్రరీస్ కానీ యూజ్ చేస్తాము. అన్నిటికన్నా ముందు మనము రెస్పాన్సివ్ వెబ్‌సైట్ క్రియేట్ చేయాలి అనంటే, ఒక మెటా ట్యాగ్ అనేది ఇంక్లూడ్ చేయాలి. ఆ ట్యాగ్ ఇంక్లూడ్ చేయకపోతే మనం రిమైనింగ్ ఏది చేసినా అది ప్రాపర్‌గా వర్క్ అవ్వదనమాట. మెటా ట్యాగ్స్ చాలా ఉంటాయి. వాటిలో ఈ రెస్పాన్సివ్‌నెస్‌కి యూజ్ అయ్యేది ఏంటి అనంటే, వ్యూ పోర్ట్ మెటా ట్యాగ్ అనమాట. మెటా అనేది ట్యాగ్. దానిలో నేమ్ అనే అట్రిబ్యూట్‌లో వ్యూ పోర్ట్ అని ఇవ్వాలనమాట. అండ్ కంటెంట్ అనే అట్రిబ్యూట్‌లో కంపల్సరీ మనము విడ్త్ ఈజ్ ఈక్వల్ టు డివైస్ విడ్త్ అని ఇవ్వాలి. ఈ అట్రిబ్యూటే మెయిన్ అనమాట. ఈ అట్రిబ్యూట్ లేకపోతే మన వెబ్‌సైట్ అనేది స్మాల్ డివైసెస్‌లో అంటే మొబైల్ డివైసెస్‌లో చిన్నగా కనిపిస్తదనమాట. యూజర్‌కి రీడబిలిటీ అనేది ఉండదనమాట. ఇక్కడ నేను 2 హెచ్‌టీఎంఎల్ ఫైల్స్ తీసుకున్నా. ఒక దాంట్లో వ్యూ పోర్ట్ మెటా ట్యాగ్‌ని ఇంక్లూడ్ చేశాను. అండ్ ఇంకొక ఫైల్ తీసుకున్నా. దీంట్లో ఆ మెటా ట్యాగ్‌ని అనేది అసల యాడ్ చేయలేదు. ఇప్పుడు రెండిటి యొక్క అవుట్‌పుట్ అనేది చూద్దాం. ఈ 2 అవుట్‌పుట్స్ అనేవి మనకి లార్జ్ డివైసెస్‌లో డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్స్ ఇలాంటి వాటిలో బానే వర్క్ అవుద్ది. కానీ నేను మొబైల్ డివైస్‌లో ఓపెన్ చేస్తే అంటే నేను మొబైల్‌లో ఈ వెబ్ పేజ్ ఓపెన్ చేసినా ఓకే. లేకపోతే టెస్ట్ చేయడానికి మనకి బ్రౌజర్‌లో డెవ్ టూల్స్ ఉంటాయి కదా! సో, ఇన్స్పెక్ట్ చేస్తే డెవ్ టూల్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను మొబైల్ డివైస్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఏ డివైస్ కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. వ్యూ పోర్ట్ మెటా ట్యాగ్ అనేది ఇంక్లూడ్ చేశాను. కాబట్టి మన వెబ్‌సైట్ అనేది లుక్ అనేది బానే ఉంది. ఇంకొక హెచ్‌టీఎంఎల్ ఫైల్ తీసుకున్నా. దీంట్లో వ్యూ పోర్ట్ మెటా ట్యాగ్ అనేది ఇంక్లూడ్ చేయలేదు. ఇప్పుడు నేను మొబైల్ డివైస్‌లో దాన్ని ఓపెన్ చేస్తే ఆ కంటెంట్ అనేది ఇలా కనిపిస్తుంది. మొత్తం స్మాల్‌గా కనిపిస్తదనమాట. ఇమేజెస్ కానీ, టెక్స్ట్ గానీ, వేరే అదర్ ఏ కంటెంట్ అయినా గానీ అది జూమ్ లెవెల్ డిక్రీజ్ చేస్తే ఎలా కనిపిస్తదో మనకి మొత్తం చిన్నగా అయిపోద్దనమాట. వ్యూ పోర్ట్ మెటా ట్యాగ్‌ని ఇంక్లూడ్ చేస్తే ఆ కంటెంట్ అనేది రీడబుల్ గానే ఉంది యూజర్‌కి. కానీ వ్యూ పోర్ట్ మెటా ట్యాగ్ యాడ్ చేయకపోతే మొత్తం చిన్నగా కనిపిస్తుందనమాట. సో, కంపల్సరీ మనము వ్యూ పోర్ట్ మెటా ట్యాగ్ ఇంక్లూడ్ చేయాలి. దాంట్లో కంటెంట్ అనే అట్రిబ్యూట్‌లో విడ్త్ ఈజ్ ఈక్వల్ టు డివైస్ విడ్త్ అని చెప్పాలి. అప్పుడే బ్రౌజరు మన వెబ్‌సైట్‌ని మన డివైస్ విడ్త్ ఎంతైతే ఉంటుందో అంత విడ్త్‌లో రెండర్ చేస్తుందనమాట. ఈ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు డివైస్ విడ్త్ అని మెన్షన్ చేయకపోతే బ్రౌజర్ మన వెబ్‌సైట్‌ని లార్జ్ డివైసెస్‌లో ఎలా రెండర్ చేస్తుందో అలానే చూపిస్తుంది. అంటే లార్జ్ డివైసెస్‌కి విడ్త్ ఎక్కువ ఉంటుంది కదా! ఆ విడ్త్ ప్రకారం రెండర్ చేసేస్తుంది. కానీ మన డివైస్ విడ్త్ చిన్నది. అప్పుడేం చేస్తుందంటే వాటి కంటెంట్ మొత్తాన్ని స్మాల్ సైజెస్‌లో చూపించేస్తుందనమాట. కంటెంట్‌లో విడ్త్ అనేది డివైస్ విడ్త్‌తో పాటు ఇంకా అదర్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. ఇనీషియల్ స్కేల్ అని 1.0 అని ఇచ్చాను. ఈ ఇనీషియల్ స్కేల్ అనేది ఏం చెప్తుందంటే జూమ్ లెవెల్ చెప్తుంది. అంటే 1 అని ఇస్తే డిఫాల్ట్‌గా ఉంటుంది. నేను 2 అని ఇస్తే మనకి జూమ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుందనమాట. ఒకసారి అవుట్‌పుట్ అనేది ఓపెన్ చేస్తాను. ఇక్కడ నేను ఇనీషియల్ స్కేల్ 2 ఇచ్చాను కదా! అందు గురించి మన వెబ్‌సైట్ జూమ్ అయిపోయినట్టు కనిపించిందనమాట. ఇనీషియల్ స్కేల్ అనేది ఎప్పుడు జనరల్‌గా 1 అని ఇచ్చుకుంటామనమాట. మన వెబ్‌సైట్‌లో యూజర్‌కి జూమ్ చేసే ఆప్షనే ఇవ్వకూడదు అని అనుకుంటే యూజర్ స్కేలబుల్ ఈజ్ ఈక్వల్ టు నో అని పెట్టాలనమాట. అప్పుడు మనకి ఇది జూమ్ చేసినా వర్క్ అవ్వదనమాట. ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను. అది ఇంక్రీజ్ అవ్వట్లేదనమాట జూమ్ లెవెల్. యూజర్ స్కేలబుల్ నో అనేది తీసేస్తున్నాను. డిఫాల్ట్‌గా యెస్ ఉంటుందది. ఇప్పుడు నేను జూమ్ చేస్తే అదవుతుంది.